ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, దొంగలున్నారు జాగ్రత్త. ఈ దొంగలు ఎక్కడున్నారు అంటే లోకంలో కాదండి, దేవుని సంఘంలోనే కొంతమంది దొంగలుగా ఉంటూ ఉన్నారు. వారు మనుషుల దృష్టిలో మంచివారుగా కనిపిస్తూ ఉండొచ్చు. ఉదాహరణకి యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇస్కరియోతు యూదా గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, వాడి మాట చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను అని రాయబడి ఉంటుంది. ఇస్కరియోతు యూదా మనుషులందరి దృష్టిలోనేమో ట్రెజరర్గా ఉంటూ ఉన్నాడు. మనుషులందరి దృష్టిలోనేమో అపోస్తలుడు. మనుషుల దృష్టిలోనేమో యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మనుషులందరి దృష్టిలోనేమో దయ్యాల్ని వెళ్ళగొచ్చినటువంటి వ్యక్తి, రోగులను స్వస్థపరిచినటువంటి వ్యక్తి. కానీ దేవుని దృష్టిలోనికి వచ్చేసరికి, దేవుని ఉద్దేశాల ప్రకారం ఇస్కరియోతు యూదా ఎవరు అంటే అక్కడ రాయబడి ఉంటుంది, వాడు దొంగ. ఈ రోజున మనం కూడా మనుషుల దృష్టిలో విశ్వాసులంగా కనిపిస్తూ ఉండొచ్చు, లేదంటే మనుషుల దగ్గర మనకు మంచి పేరు లేదా మంచి సాక్ష్యం ఉంటూ ఉండొచ్చు. అయితే అదే మంచి సాక్ష్యము దేవుని దగ్గర ఉన్నదా, లేదంటే దేవుని దృష్టిలో మనం దొంగలుగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాలని ఈ రోజున మనము వాక్యం ద్వారా పరీక్షించుకుందాం. చూడండి, దేవుని దగ్గర ఎవరైనా దొంగతనం చేస్తారా అండి అనే ఆలోచన మనకు రావచ్చు. అందుకే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, తన మాటలు వినకుండా తన పద్ధతుల్లో జీవించినటువంటి తన ప్రజలను ఉద్దేశించి మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, మీరు నా యొద్ద దొంగిల్లితిరి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దొంగతనము ఎవరి దగ్గర జరుగుతూ ఉన్నది అంటే, సాక్షాత్తు సృష్టికర్త దగ్గరే దొంగతనం చేస్తూ ఉన్నారంట. లోకంలో కూడా కొంతమంది దొంగలు మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో జోబు దొంగలు, పర్సులు కొట్టేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో బంగారాన్ని మాత్రమే దొంగతనం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు, ఏది దొరికినా కానీ విడిచిపెట్టరు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా విడిచిపెట్టినటువంటి దొంగలు ఉంటారు. చూడండి, అలాంటి దొంగతనం చేసేటువంటి వారు మనుషులకు దొరికినట్లయితే ఆ మనుషులు తగిన బుద్ధి చెబుతారు, మంచిగానే దెబ్బలు తింటారు వాళ్ళు మనుషుల చేతిలో. కొట్టి విడిచిపెడతారా అంటే పోలీస్ స్టేషన్లో అప్పచెబుతారు. చూడండి, వాళ్ళని జైలుకు పంపిస్తారు. అంటే దొంగతనం జరిగితే ఖచ్చితంగా శిక్ష అనేది వస్తూ ఉంటుంది. ఈ రోజున వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దొంగతనం చేస్తుంది ఎవరి దగ్గర అంటే, మనము అంటే అందరం కాదు, కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి ప్రజల్లో కొంతమంది ప్రజలే అనుకుందాం. ఎందుకంటే అందరి దొంగలు అనేసరికి కొంచెం అందరి మొహాలు కొంచెం బాధతో కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ రోజున మనము దేవుని దగ్గర దొంగతనం చేసే వారంగా ఉన్నామా, లేదంటే దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నామా? మలాకీ ప్రవక్త ద్వారా ప్రభు అయితే ఆ రోజున తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. తనను సేవిస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, మీరు నా యొద్ద దొంగిల్లితిరి అని ప్రభు మాట్లాడినప్పుడు ప్రజలందరూ అడిగినారంట, అయ్యా మేము దేని విషయంలో మీ దగ్గర దొంగతనం చేశాము అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి కూడా ప్రభు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనతో కూడా ప్రభు అదే మాట మాట్లాడినప్పుడు మనలో చాలామంది అడిగేటువంటి ప్రశ్న కూడా అదే, యేసయ్యా మేము ఏ విషయంలో దొంగతనం చేసినాం ప్రభువా, మేము దొంగతనం చేయలేదు ప్రభువా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అయితే ముందుగా మనం ఒక మాటను ఆలోచన చేసినట్లయితే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినాడు ప్రభు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిది అంటే, దొంగిల్లకూడదు.
దొంగతనం చెయ్యొద్దు అని చెప్పేసి ప్రభువు ఖచ్చితంగా ఆజ్ఞాపించినాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ చాలామంది ప్రజలు ఈ రోజున దేవుని దగ్గరే దొంగతనం చేసేవారుగా ఉంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది దొంగతనం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒకరిద్దరిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు, అదేవిధంగా యోబు గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం మనము దేవుడు మనుషులందరికీ ఆరోగ్యాన్ని ఇస్తే సాతానుగాడంట మనుషులకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తూ ఉన్నాడు, లేదా ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దొంగతనం చేసేటువంటి మనస్సు లేదా దొంగిలించే ఆలోచనలు ఎవరి దగ్గర నుండి వస్తూ ఉంటాయి అంటే సాతాను దగ్గర నుండే. ఈరోజున మనం దేవుని దగ్గర నుండి ఏమైనా దొంగిలించే వారంగా ఉన్నట్లయితే మనం గుర్తించాలా, సాతానుగాడు మన ద్వారా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. వాక్యంలో సాతానుగాడే కాదు, ఇంకా కొంతమంది దొంగిలించినట్టుగా ఉంటారు. చూడండి, ఉదాహరణకి ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనంలో రాహేలు దొంగతనం చేసినట్టుగా రాయబడి ఉంటుంది. మరొక వ్యక్తి కూడా దొంగతనం చేసినట్టుగా ఆదికాండము 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావును ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు యాకోబు ఆశీర్వాదాలను దొంగిలించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా చాలామంది దొంగతనం చేస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది దొంగలు కనిపిస్తూ ఉంటారు. చూడండి, వారు దొంగలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మెచ్చుకోలే, దేవుడు వారిని విడిచిపెట్టలే, వారిని శిక్షించినాడు, వారిని గద్దించినాడు, వారికి బుద్ధి చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనుషుల దగ్గరనే దేవుడు దొంగతనం చేయొద్దు అని చెబుతూ ఉంటే ఈ రోజున సృష్టికర్త అయిన దేవుని దగ్గరే కొంతమంది ప్రజలు దేవుని ప్రజలే దొంగతనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ దేవుడు బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట వింటూ ఉన్నప్పుడు మనకు రావచ్చు ఆలోచన, ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకు వస్తుంది అని ప్రభువు చెప్పిన రీతిగా, యేసయ్యా మేము ఏ విషయంలో దొంగతనం చేశాం ప్రభువా అని చెప్పేసి మనం దేవుణ్ణి అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం, మనం దొంగలమా లేదంటే దేవుని దగ్గర మంచి సాక్ష్యము కలిగినటువంటి వారమా. ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుని దగ్గర అనే విషయాన్ని వాక్యంలో నుండి ఈ రోజున మనం ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా అయితే మీరు నా యొద్ద దొంగిల్లిత్తిరి అని ప్రభువు మాట్లాడిన రీతిగా దేవుని దగ్గర ప్రజలు చేస్తున్నటువంటి మొదటి దొంగతనం ఏంటిది అంటే వాక్యంలో మనం ధ్యానించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీయులందరినీ పంపగా వారు హమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయంలో, యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో దావీదు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే దావీదు యోవాబును పంపించినాడంట, అతని దగ్గర ఉన్నటువంటి సైనికులందరినీ పంపించినాడంట, అతని వారందరినీ పంపించినారంట. వాళ్ళేమో వసంతకాలంలో యుద్ధం చేయాలి కాబట్టి దావీదు యొక్క సైనికులందరూ యుద్ధంలో పాల్గొని అమ్మోనీయులతో యుద్ధంలో పాల్గొని అమ్మోనీయులను సంహరించి అమ్మోనీయులను ఓడించి రబ్బా అనబడినటువంటి పట్టణాన్ని ముట్టడి వేసినారంట. అంటే అక్కడ సైన్యాధికారి సైనికులందరూ కూడా ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ దావీదు భక్తుడు మాత్రము యెరూషలేములోనే ఆగిపోయినాడంట. అక్కడ రాయబడి ఉన్నది, యెరూషలేమునందు నిలిచెను అని చెప్పేసి. దావీదు భక్తుడు అక్కడ ఆగిపోవడం ద్వారా, దావీదు భక్తుడు వసంతకాలమున రాజులు యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్ళకపోవడం ద్వారా రకరకాల పాపాలలో పడిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే బత్షెబాను చూడడం, బత్షెబాతో పాపం చేయడం, తర్వాత తన భర్తను పిలిపించడం, ఆమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు రకరకాల మరి కపటోపాయముల చేత ఆ నింద తన మీదకి రాకుండా ఆయన ప్రయత్నం చేయడం,
ఆ యొక్క బత్షెబ భర్త ఒప్పుకోకపోవడం ద్వారా అతన్ని మళ్ళీ యుద్ధ రంగంలోనికి పంపించి ఆయనను చంపించడం. ఒక పాపం తర్వాత మరొక పాపం, మరొక పాపం తర్వాత మరొక పాపం. ఇన్ని పాపాలు చేయడానికి దావీదు భక్తుడు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటిది అంటే ఆయన సమయాన్ని కాపాడుకోలేదు. ప్రసంగి గ్రంథంలో అద్భుతంగా ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఆ మాటను మనం ధ్యానించినట్లయితే ప్రసంగి గ్రంథంలో దేవుడు చాలా విషయాల్ని దేవుడు తెలియపరిచినాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, మరి కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు అని చెబుతూ ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకును. చూడండి, ప్రతిదానికి సమయం ఉన్నదంట ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నది. ఆ విషయాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. యుద్ధము చేయడానికి కూడా దేవుడు సమయం ఇచ్చినాడంట. అక్కడ మనం ధ్యానించినటువంటి మాటల్లో 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో వసంతకాలమున రాజులు యుద్ధం చేయాల్సినటువంటి సమయమును, యుద్ధం చేసే కాలములో దావీదు భక్తుడు యుద్ధం చేయకపోవడం ద్వారా రకరకాల పాపాలలో దావీదు భక్తుడు పడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు దేవుని దగ్గర మనం దొంగిలిస్తున్నది కూడా ఏంటిది? మనం కూడా రకరకాల పాపాలలో పడిపోవడానికి కారణం ఏంటిది అంటే దేవుని దగ్గర మనం సమయాన్ని గడపకపోవడమే, లేదా దేవుని దగ్గర సమయాన్ని దొంగిలించడమే. మనం ఇందాక ధ్యానించినటువంటి మాట, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి అని ప్రభువు మాట్లాడినప్పుడు దేని విషయంలో దొంగిలించినాం ప్రభు అని చెప్పేసి మనం అడుగుతామని చెప్పేసి ప్రభువు ముందుగానే చెబుతూ అక్కడ రాయబడ్డటువంటి మాట, మనం ఏ విషయంలో దేవుని దగ్గర దొంగతనం చేసే వారంగా ఉంటూ ఉన్నామంటే ప్రతిష్టార్పణములను 10వ వంతును దశంభాగాన్ని ఇవ్వకుండా దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామని చెప్పేసి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దశంభాగం అంటే డబ్బులు ఇవ్వడమే మాత్రమే కాదు. చాలామంది వారికి వస్తున్నటువంటి శాలరీలో 10వ వంతు ఇచ్చేసి నేను దశంభాగం ఇచ్చేసాను అనుకుంటూ ఉంటారు. దశంభాగం అంటే డబ్బులు మాత్రమే కాదండి. దశంభాగం అంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో, దేవుడు ఏది ఇచ్చినా సరే, జ్ఞానము దేవుడిచ్చిందే, ఆరోగ్యము దేవుడిచ్చిందే, జీవితము దేవుడిచ్చిందే, మనకున్నటువంటి బలము దేవుడిచ్చిందే, మనకున్నటువంటి ఆరోగ్యము, శక్తి, సామర్థ్యములు దేవుడిచ్చినవే, ప్రతిరోజు దేవుడిచ్చిందే, రోజుకి 24 గంటలు దేవుడిచ్చిందే. ప్రతి దాంట్లో దేవునికి 10వ వంతు ఇవ్వాలా. మనకు దేవుడు రోజుకు 24 గంటల సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. 24 గంటల సమయంలో ఎంత సమయం దేవునికి ఇస్తూ ఉన్నాం? దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆరోగ్యంలో దేవుని కొరకు ఎంత మట్టుకు మనము వినియోగిస్తూ ఉన్నాం మన ఆరోగ్యాన్ని? దేవుడు మనకు బలాన్ని ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు. మరి మనకు ఇవ్వబడినటువంటి బలమును, మనకి ఇవ్వబడినటువంటి శక్తిని దేవుని కొరకు ఎంత మట్టుకు ఉపయోగిస్తూ ఉన్నాం? దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినాడు. మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని దేవుని కొరకు ఎంత మట్టుకు ఉపయోగిస్తూ ఉన్నాం? దేవుడు కొంతమందికి చక్కని స్వరాలను ఇచ్చినాడు, మంచి గొంతునిచ్చినాడు, వాయిస్ని. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఎంత మట్టుకు ఉపయోగిస్తూ ఉన్నారు వారి గొంతుని. ఈ రోజున చాలామంది డబ్బులు ఇచ్చి దశంభాగం అయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన దశంభాగం కాదు. దశంభాగం అంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో దేవునికి ఇవ్వాలా. దాంట్లో ఒకటి ఏంటిది అంటే రోజుకు 24 గంటలు దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాం? ఈ రోజున ఎంత మట్టుకు మనము ప్రార్థనా పరులంగా జీవిస్తూ ఉన్నాం? బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ప్రార్థనా పరులుగా బ్రతికినారు. దానియేలు భక్తుడు దినమునకు 3 సార్లు
ప్రార్థించేవాడు. దావీదు భక్తుడు దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేటవాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నామా ప్రతిరోజు? దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా ప్రతిరోజు? దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా ప్రతిరోజు? దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నామా ప్రతిరోజు? దేవుని దగ్గర మన సమయాన్ని గడపగలుగుతూ ఉన్నామా ప్రతిరోజు? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సండే ఒకరోజు చర్చికి వచ్చేసి 2 గంటలు ప్రార్థనలో గడిపి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచి మళ్ళీ సండే దాకా ప్రార్థించినటువంటి వారు ఉన్నారు చాలామంది. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు దేవుని దృష్టిలో దొంగవి. మనుషుల దృష్టిలో నువ్వు గొప్పవాడివి కావచ్చు, మనుషుల దృష్టిలో నువ్వు దశంభాగం ఇచ్చే వ్యక్తివి కావచ్చు, మనుషుల దృష్టిలో నువ్వు మంచి విశ్వాసివి కావచ్చు. అయితే నువ్వు ప్రతిరోజు ప్రార్థించకుండా ఉన్నట్లయితే, ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా గడుపుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుని దృష్టిలో దొంగవి. నీతోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిల్లి తిరిగి అని చెప్పేసి. మన చర్చిలో కూడా ఒక సిస్టర్ ఉన్నది. చర్చిలో ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆమె చాలా సమయం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళ భర్త వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటాడు మీటింగ్ అయిపోయిన తర్వాత, నా భార్య చర్చిలోనేమో ఇంత సమయం ప్రార్థిస్తుంది, ఇంటి దగ్గర 1 నిమిషం కూడా ప్రార్థన చేయదని చెప్తుంటాడు. చూడండి, సాక్ష్యం తన భర్త దగ్గరే సాక్ష్యం ఆ విధంగా ఉన్నది. ఈరోజు చాలామంది అలాంటి వారే కాదా? చాలామంది ప్రజల మధ్యలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటారు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటారు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు. ఆనాడు పరిసయ్యులు అలాంటి వాళ్ళే, శాస్త్రులు అలాంటి వాళ్ళే. వారు వీధుల్లోనికి వెళ్ళి పొడగాటి ప్రార్థనలు చేసిర్రంట. వ్యక్తిగతంగా మాత్రం ప్రార్థనా జీవితమే లేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని దగ్గర సమయాన్ని గడుపుతూ ఉన్నావా, లేదంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దొంగిలించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? చూడండి, వాక్యంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని రాయబడి ఉంటుంది. ఇక్కడ అజ్ఞానులెవరో జ్ఞానులెవరో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞానులు చేసేటువంటి పని ఏంటిది అంటే, వారు సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని కాపాడుకుంటారంట. అజ్ఞానులు చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే, వారు సమయానికి విలువివ్వకుండా సమయం అంతా వృధా చేసుకుంటారంట. దావీదు భక్తుడు తన జీవితంలో ఒక్కసారి సమయానికి విలువివ్వకుండా జీవించినందుకు, ఒక్కసారి యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్లకుండా తన రాజనగర్లోనే నిలిచిపోయినందుకు రకరకాల పాపాలలో పడిపోవడానికి సాతానుగాడు అవకాశాలని కల్పించినాడు దావీదు జీవితంలో. ఈ రోజున నువ్వు ప్రతిరోజు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే, ప్రతిరోజు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగిలిస్తూ ఉంటే సాతానుగాడు చూస్తూ కూర్చుంటాడా? రకరకాల పొరపాట్లలో, రకరకాల పాపాలలో చివరికి దేవునికే దూరం చేస్తాడు నిన్ను. ఈరోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సైతాన్ గానికి అవకాశం ఇస్తూ ఉన్నావా? చూడండి, దొంగిలించే స్వభావమే సైతాన్ గాని దగ్గర నుంచి ప్రారంభమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని సాతానుగాడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని మనం దొంగతనం చేసే విధంగా సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాడి ప్రేరేపణకు గనక నువ్వు లొంగుతూ ఉన్నావా? ప్రతిరోజు ప్రార్థించకుండా, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించకుండా, ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచకుండా, ప్రతిరోజు దేవుని మాటలను చదవకుండా, ప్రతిరోజు దేవుని వాక్కును అనేకులకు ప్రకటించకుండా నీ ఉంటున్నట్లయితే ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రజల దృష్టిలో ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలోనికి వచ్చేసరికి మనల్ని దొంగలుగా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం దొంగతనం చేసే వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం జ్ఞానులంగా సమయాన్ని కాపాడుకునే వారంగా ఉంటూ ఉన్నామా? అజ్ఞానులంగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నామా? సమయం అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే, సమయం అంతా అయిపోయిన తర్వాత బాధపడితే, సమయం అంతా అయిపోయిన తర్వాత దుఃఖపడితే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. సమయం ఉన్నప్పుడే, దీపం ఉండగానే నీ ఇంటిని
నీ హృదయాన్ని చక్కబెట్టుకో అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మానవులు దేవుని దగ్గర దొంగిలిస్తున్నటువంటి మొదటి విషయం ఏంటిది అంటే సమయము. ప్రియులారా, ఈ సమయంలో మనుషులు దేవుని దగ్గర దొంగిలిస్తున్నటువంటి రెండో విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, ఏం దొంగిలిస్తూ ఉన్నారంటే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా అని చెప్పేసి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియులారా, దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజకులను ఉద్దేశించి, దేవుని నామాన్ని నిర్లక్ష్యంగా మరి చూస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రభువు ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటిది అంటే, కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా, దాసుడు తన యజమానునికి భయపడాలి కదా. మరి ఇప్పుడు మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. మరి దేవుడు మనకు తండ్రి అయితే దేవునికి రావలసినటువంటి ఘనత ఏమాయను అని చెప్పేసి ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మిస్ అవుతూ ఉన్నదంట. ఏం మిస్ అవుతూ ఉన్నది అంటే దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసినటువంటి మహిమ దేవునికి చెందడం లేదు. మరి ఎవరికి చెందుతూ ఉన్నది? ఎక్కడికి వెళ్తూ ఉన్నది? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల. దేవునికి చెందాల్సినటువంటి ఘనత దొంగిలించాలి అనుకున్నాడు. ఎవరు అంటే సాతానుడు. వానికి వచ్చినటువంటి ఆలోచన అదే. వాని మనసులో అనుకున్నాడంట, బయటికి కూడా అనలేదు. వాని ఆలోచన, వాని ఉద్దేశాన్ని గుర్తించినటువంటి ప్రభు వాని పరలోకం నుండి క్రిందికి నెట్టేసినాడు, పాతాళ లోకంలోనికి. చూడండి, ఎందుకోసం ఆ స్థితి వానికి కలిగింది అంటే సాతాను గాడు అనుకున్నటువంటి మాట ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా అంటున్నాడు ప్రభు. సాతాను గాడికి వచ్చినటువంటి ఆలోచన, వాడు మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా, సభాపర్వతం మీదకెక్కి కూర్చుంటా, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటా, దేవునితో సమానంగా నేను ఉంటా అనుకున్నాడంట. అంటే వాని ఆలోచన ఏంటిదంటే, ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు కదా, నన్ను కూడా స్తుతించాల. ఇప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నారు కదా, నన్ను కూడా గణపరచాల. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కదా, నన్ను కూడా మహిమపరచాల. ఇది సైతాను యొక్క మనసు, సాతాను యొక్క ఉద్దేశం. సాతాను గానికి ఈ మనస్సు కలిగినప్పుడు, సాతాను గానికి ఈ ఆలోచన తన మనసులో కలిగినప్పుడు, వాక్యంలో రాయబడి ఉన్నది, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబోయుటకు వారిని అప్పగించినాడంట. దేవదూతలు ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు, లూసిఫర్ గాడు దేవునితో నేను సమానుణ్ణి అని అనుకున్నప్పుడు, దేవుడు లూసిఫర్ని వాడితో కూడా ఉన్నటువంటి అనుచరులను విడిచిపెట్టలేదు. అంటే దేవునికి రావాల్సినటువంటి మహిమను వాడు పొందాలి అనుకున్నప్పుడు దేవుడు సాతాను గారిని విడిచిపెట్టలే. వాడిని బంధించి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పు కోసం కావలిలో పెట్టిండంట. ఎందుకోసం అంటే వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడినది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని ప్రభు మాట్లాడుతూ అక్కడ అంటున్నటువంటి మరొక మాట ఏంటిది అంటే, మరి ఎవనికిని నా మహిమను
నేనిచ్చువాడను కాను అంటున్నాడు ప్రభు. ఈ రోజున సాతానుగాడు దేవునికి రావాల్సినటువంటి మహిమను దొంగిలించాలనుకున్నప్పుడు వాణ్ణి బంధించినాడు, వాణ్ణి పరలోకం నుండి త్రోసివేసినాడు. అయితే ఈ రోజున సైతానుగాడు చాలామంది హృదయాల్లో ప్రవేశించి దేవునికి రావాల్సినటువంటి మహిమను దేవునికి చెందనివ్వకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఎవరికి చెందుతూ ఉన్నది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్లేసెస్కి చెందుతూ ఉన్నది దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి రావాల్సినటువంటి ఘనత. ప్లేసెస్కి, కొన్ని ఆకారాలకు, సిలువ గుర్తుకు చెందుతూ ఉన్నది. సిలువను చూడగానే మొక్కుతూ ఉంటారు. వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని ప్రభు మాట్లాడుతూ ఉంటే విగ్రహాన్ని మొక్కేవాళ్ళు. నేను మాట్లాడుతున్నది క్రైస్తవులతోనే. క్రైస్తవుల్లో కూడా విగ్రహాలను మొక్కే వాళ్ళు లేరా? యేసు ప్రభు ఫోటో అని చెప్పేసి ఒక ఫోటోను పెట్టుకొని మొక్కే వాళ్ళు లేరా? సిలువ ఆకారాన్ని చేసి మొక్కే వాళ్ళు లేరా? దేవునికి రావాల్సినటువంటి ఘనతను ఆ విగ్రహానికి ఇస్తూ ఉన్నావే, దేవునికి చెందాల్సినటువంటి స్తోత్రాన్ని ఆ బొమ్మకి ఇస్తూ ఉన్నావే. ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటిది అంటే, దేవునికి రావాల్సినటువంటి మహిమను మరి ఎవరికి ఇయ్యను అని ప్రభువు మాట్లాడుతూ ఉంటే, కొంతమంది మనుషులకు కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమనిస్తూ ఉన్నారు కొంతమంది ప్రజలు. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు విన్నానండి. మందిరంలో పాడుతూ ఉన్నప్పుడు కొన్ని పాటలు విన్నాను. ఆ పాటలు విన్నప్పుడు అందులో మహిమ ఎవరికి చెందుతూ ఉన్నది, అందులో ఘనపరుస్తుంది ఎవరిని అంటే ఆ సేవకుడినే, ఆ చర్చ్లో ఉన్నటువంటి సేవకుని మీదనే పాటలు. ఇక పేర్లు చెప్పనులేండి, చాలా చర్చెస్లో ఉన్నాయి ఇలాంటి ఆచారము అనుకోవన్నో మరి దౌర్భాగ్యం అనుకోవన్నో. ఇది వాక్యానుసరమైంది కాదు. నువ్వు సేవకుణ్ణి గౌరవించాలా. ఆ సేవకుని ద్వారా దేవుడు నిన్ను దర్శించినాడు కాబట్టి ఆ సేవకుణ్ణి గౌరవిస్తా అంటే తప్పులేదు. కానీ దేవుని స్థానంలో ఆయనను కూర్చోబెట్టడానికి వీల్లేదు. దేవుని స్థానాన్ని సాతానుగాడు కోరుకుంటేనే దేవుడు ఇవ్వలేదు, విడిచిపెట్టలేదు, వాణ్ణి పరలోకంలో ఉండనీయలేదు. మరి రోజున నువ్వు దేవుని స్థానంలో ఏ మనిషినైనా కూర్చోబెడితే, ఆ సేవకుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కొన్ని సంఘాల్లోనైతే సేవకుల మీద, సేవకురాళ్ళ మీద పాటలు పాడుతూ ఉన్నారు, వాళ్ళని గణపరుస్తూ ఉన్నారు, వాళ్ళని కీర్తిస్తూ ఉన్నారు, వాళ్ళని మహిమపరుస్తూ ఉన్నారు. నువ్వు పాట పాడాల్సింది దేవుని కోసం, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, అంతేగాని మనుషులను ఆరాధించడానికి కాదు మనం పాటలు పాడాల్సింది. మనం సాక్ష్యాలు చెప్పాల్సింది దేవునికి మహిమ రావడానికి, సేవకులకు మహిమ రావడానికి కాదు, సంఘానికి మహిమ రావడానికి కాదు. ఈరోజున చాలామంది దేవునికి చెందాల్సినటువంటి మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని చెప్పేసి ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవునికి చెందాల్సినటువంటి ఘనతను, దేవునికి చెందాల్సినటువంటి మహిమను మనం దొంగిలించే వారంగా ఉంటూ ఉన్నామా, లేదంటే ఇతరులకు ఇచ్చే వారంగా ఉంటూ ఉన్నామా? జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు మనుషుల దృష్టిలో మంచివాడువేమో, మనుషుల దృష్టిలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తివేమో, కానీ దేవుని దృష్టిలోనికి వచ్చేసరికి నువ్వు దొంగవి, నువ్వు దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మనుషులు దేవుని దగ్గర సమయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారు. మొదటిగా దేవునికి రావలసినటువంటి ఘనతను దొంగతనం చేస్తూ ఉన్నారు. రెండోదిగా, ఇక మూడోదిగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 5-6 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇజ్రాయేళ్లకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను అని రాయబడున్నది. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కుయుక్తితో చేస్తున్నటువంటి పనిని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, తన దాపుకు, తన దగ్గరికి ఎవరైనా ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పుడు, దావీదు దగ్గర మరి న్యాయం కోసం ఎవరైనా వచ్చినప్పుడు
అబ్షాలోము కంటపడితే అబ్షాలోము చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే చేయి చాపి వాళ్ళని పట్టుకొని వాళ్ళని గౌరవంగా చూసుకుంటూ వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ వారి మీద లేనిపోని ప్రేమను నటిస్తూ ఉన్నాడంట. ఆ ప్రేమంతా ఎందుకు చూపిస్తూ ఉన్నాడంటే అబ్షాలోముకు ఉన్నటువంటి ఆలోచన ఏంటిది అంటే దావీదు యొక్క సింహాసనం మీద నేను కూర్చోవాలా, నా తండ్రి సింహాసనం మీద నేను ఆసీనుని కావాలా, నేను రాజును కావాలి అని చెప్పేసి అబ్షాలోముకు ఆలోచన వచ్చినది. రాజు కావడానికి ఎవరినైనా ఏ విధంగానైనా మరి తన వైపు త్రిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరికి తన తండ్రిని చంపే ప్రయత్నం కూడా చేసినాడు అబ్షాలోము. చూడండి ప్రియులారా, అందునిమిత్తమే రాజు కావాలి అని చెప్పేసి ప్రజల మీద ప్రేమ కాదు, ప్రజల్ని మంచిగా చూసుకోవాలని కాదు, ప్రజల యొక్క బాగోగులను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీర్చడానికి కాదు, ఆయన రాజు కావడానికి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే తన దాపునకు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళను గౌరవంగా చూసుకుంటూ ఉన్నాడంట, వాళ్ళకు మర్యాద ఇస్తూ ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, వారి మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాడంట, ముద్దు పెట్టుకుంటున్నాడంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నిజమైన ప్రేమ అంటే కాదు, ఆయన రాజు కావడానికి ఆ మనిషిని సపోర్ట్ చేయాలి కాబట్టి ఆయన ఇచ్చే సపోర్ట్ కోసం ఈయన ఆ ప్రేమనంతా నటిస్తూ ఉన్నాడు. ఈ 2 వచనాలని బట్టి దేవుని సంఘంలో జరుగుతున్నటువంటి 3వ దొంగతనం ఏంటిది అంటే కొంతమంది మనుషులు దేవుని ప్రజల్ని దొంగిలిస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళ మీద ప్రేమతో కాదు, స్వార్థంతో. అబ్షాలోము స్వార్థంతో చేస్తూ ఉన్నాడు అది ఆ పనంతా కూడా. రాజు కావాలి అని ఆయనకున్నటువంటి స్వార్థముతో, ఆయన యొక్క ఆలోచనతో మనుషులందరూ ఆయన వైపు త్రిప్పుకోవడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి, దావీదును కాదనుకొని అబ్షాలోము వైపుకు ప్రజలందరూ మొగ్గు చూపడానికి, దావీదుకు ప్రజలంటే ప్రేమ లేదు, అబ్షాలోముకే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నది అని అనుకోవాలి అని చెప్పేసి స్వార్థంతో ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజున కూడా చాలామంది కొంతమంది చేస్తున్నటువంటి పని అదే. ప్రజల్ని తమ వైపునకు త్రిప్పుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని, వారికి ఉన్నటువంటి జ్ఞానమంతటినీ వెచ్చిస్తూ ఉన్నారు స్వార్థముతో. నేను సిస్టర్ దగ్గరికి వెళ్ళింటి, మన చర్చ్ వాళ్ళు ఏం కాదు, నన్ను ఇతర చర్చ్ వాళ్ళు కూడా వాక్యం చెప్పడానికి రమ్మంటూ ఉంటారు చర్చెస్లో. అదేవిధంగా కొంతమంది విశ్వాసులు కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి నన్ను పిలుస్తూ ఉంటారు. ఇన్వైట్ చేసినప్పుడు సిస్టర్ కుటుంబ ప్రార్థన పెట్టమంటే వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ వాళ్ళు వెళ్ళే చర్చ్ నాకు తెలుసు, ఆ పాస్టర్ గారు కూడా తెలుసు నాకు. అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ చర్చికి సంబంధించింది కాకుండా వేరే చర్చ్, అది పెద్ద చర్చ్, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సంఘాల్లో ఒక పెద్ద సంఘం, ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక వస్తువుని చూసినప్పుడు వాళ్ళని అడిగాను, అమ్మ మీరు పలానా చర్చికి వెళ్తుండే కదా అంటే సిస్టర్ బ్రదర్ ఇద్దరు చెప్పారు, మేము ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళట్లేదండి, ఈ చర్చికి వెళ్తున్నామని చెప్పేసి ఆ చర్చ్ పేరు చెప్పారు. ఎందుకమ్మా, ఆ పాస్టర్ గారు మీకోసం చాలా భారంతో ప్రార్థన చేసేవాడు కదా, ఆ పాస్టర్ గారు మీ రక్షణ కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు కదా, మీ నిమిత్తం ఎంతగానో సాతానుతో పోరాడినాడు కదా, రకరకాల సందర్భాలలో మీ అవసరాలలో ఆయన పాలు పంచుకున్నాడు కదా, మీ శ్రమల్లో కూడా ఆయన పాలు పంచుకున్నాడు కదా, మీకోసం ఎంతగానో ప్రయాసపడినటువంటి ఆ సేవకుని దగ్గరికి కాకుండా ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారమ్మా, ఆయన ఏమైనా తప్పు చేశాడా అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట, మా సేవకుడు ఏం తప్పు చేయలేదండి, మా సేవకుడు చాలా మంచోడండి. చూడండి, ఆయన ఏదైనా పొరపాటు చేసి ఆయన దగ్గరికి మానేస్తే తప్పేం లేదు, ఆయన తప్పు చేయడం తప్పే, కానీ అలాంటి తప్పు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనం చేసే తప్పు. నేను అందుకే అడిగాను, ఆ సేవకుడు ఏమైనా పొరపాటు చేశాడా అమ్మా అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట, సేవకుడు చాలా మంచోడంట. మరి ఎందుకు వెళ్ళట్లేరమ్మా అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట సిస్టర్ బ్రదర్ ఇద్దరు కలిసి చెప్పారు, ఒక్కసారంట పెద్ద చర్చి కదా, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, ఎంతోమంది వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళొద్దామని చెప్పేసి చూసొద్దామని చెప్పేసి వెళ్ళిర్రంట. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి చూసేసరికి మొత్తం అట్రాక్ట్ అయిపోయినారు. అట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వీళ్ళని కలిసిర్రంట, కలిసి మాట్లాడినారంట. మాట్లాడిన తర్వాత రమ్మని చెప్పినారంట, నెలకు ఒకసారి రమ్మని చెప్పినారంట. మీరు చాలా దూరం నుంచి వస్తారు కదా, కొన్ని 100 కిలోమీటర్లు, దాదాపుగా 180 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ప్రాంతం నుండి అక్కడికి వెళ్ళడానికి. మీరు అంత దూరం నుంచి వస్తారు కదమ్మా, మీరు నెలకు ఒకసారి రండి అని చెప్పారంట. నేను చెప్పాను, నెలకు ఒకసారి రావడం ఏందమ్మా, వారం వెళ్ళాలని ఉంది కదా చర్చికి అంటే, లేదు వాళ్ళు నెలకు ఒకసారి రమ్మన్నారు కాబట్టి నెలకు ఒకసారి వెళ్తూ ఉన్నాం. మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేరమ్మా అంటే వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు అంట ఆ సేవకుడు సేవకురాలు వీళ్ళతోని ప్రమాణం చేయించుకున్నారంట.
ఏమని ప్రమాణం చేయించుకున్నారంటే, ఈ రోజు నుండి మేము మా కుటుంబము ఈ సంఘానికే వస్తాము, ఈ సంఘానికే మేము సభ్యులము, వేరే సంఘానికి వెళ్ళము అని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నారంట. వాస్తవంగా వాళ్ళు వీళ్ళ కోసం ప్రయాసపడ్డారా? ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళ పేర్లు కూడా గుర్తుండే వాళ్ళకి. చూడండి, వీళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఏం ప్రయాసపడలేదు, వీళ్ళ కొరకు ఎలాంటి శ్రమ తీసుకోలేదు, కనీసం వీళ్ళకి సువార్త చెప్పిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు రక్షణలోనికి వచ్చిన తర్వాత, విశ్వాసంలో స్థిరపడ్డ తర్వాత, ఒక సంఘంలో నమ్మకంగా ఉన్న తర్వాత ఆ సంఘానికి వెళ్లకుండా చేసినారు. అంటే ఆ సంఘంలో నుండి మనుషులని, దేవుని బిడ్డలను దొంగతనం చేసిరు వీళ్ళు. ఇప్పుడు స్వార్థంతో, కుయుక్తితో, వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధితో, అదేం మంచి బుద్ధి కాదు, అదేం దేవునికి సంబంధించినటువంటి ఆలోచన కాదు. నీకు అంత ఆశ ఉంటే దేవుణ్ణి అడుగు. వాక్యంలో రాయబడి ఉన్నది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగా ఇస్తా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని దేవా రక్షణ మార్గంలోనికి నడిపించు ప్రభు అని చెప్పేసి నువ్వు గోజాడు దేవుని దగ్గర. రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు. అది శాత కాదు వీళ్ళకి. ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, ఆల్రెడీ ఒక సంఘానికి నమ్మకంగా ఉంటున్నటువంటి వారిని స్వార్థంతో లాగేసుకున్నారు. ఆ మాటలు విన్నప్పుడు నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ సేవకుడు వీళ్ళ కోసం ఎంత దేవుని దగ్గర గోజాడినాడో తెలుసు కాబట్టి, ఆ సేవకుడు వీళ్ళ కోసం ఎంత ప్రార్థించినాడో తెలుసు కాబట్టి, ఒక ఆత్మరక్షణలోనికి రావాలంటే మామూలు విషయం కాదు. కానీ ఎలాంటి ప్రయాస పడకుండానే, కనీసం ఒక ప్రార్థన కూడా వీళ్ళ కోసం, వీళ్ళ రక్షణ కోసం చేయకుండానే స్వార్థముతో రక్షింపబడినటువంటి వీరిని, దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రజలను స్వార్థంతో లాగేసుకున్నారు. అబ్షాలోం లాగా దుర్బుద్ధి. దేవుడేమో అబ్షాలోంని మెచ్చుకోలే, దేవుడేమి అబ్షాలోముకు సింహాసనం మీద అధికారం ఇవ్వలే, సింహాసనం మీద కూర్చోబెట్టలే. ఆయన ఆలోచించినాడు, ఆయన ఆశపడ్డాడు, కానీ దేవుడు ఇవ్వలే. ఈరోజున చాలామంది దేవుని ప్రజల్ని దొంగిలిస్తూ ఉన్నారు. జాగ్రత్త పడండి. పెద్ద సంఘాలని చెప్పేసి, లేదంటే గొప్ప సంఘాలని చెప్పేసి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి, లేదంటే మరొక ఆలోచనతో కాదు మనం వెళ్ళాల్సింది. దేవుని సువార్త స్పష్టంగా ఎక్కడ ప్రకటించబడుతూ ఉన్నది, దేవుడు మనతో స్పష్టంగా ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఆత్మీయంగా ఎక్కడ బలపడుతూ ఉన్నాము, మన కొరకు ఎక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ మన కాపరి మరి విశ్వాసుల గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, అవి చూడాలండి. పెద్ద సంఘము, చిన్న సంఘము, లేదంటే ప్రమాణం చేయమంటే ప్రమాణం చేయడం, ఇవి కాదు. ఇవన్నీ కుయుక్తితో చేస్తున్నటువంటి పనులు, స్వార్థముతో చేస్తున్నటువంటి పనులు, దుర్బుద్ధితో చేస్తున్నటువంటి పనులు. అబ్షాలోం లాగా ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుని సంఘంలో, దేవుని దగ్గర జరుగుతున్నటువంటి మూడో దొంగతనం, దేవుని ప్రజల్ని స్వార్థముతో కొంతమంది దొంగిలిస్తూ ఉన్నారంట, సాతాను యొక్క ఆలోచనలతో. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఇంకా చాలా దొంగతనాలు ఉన్నాయండి దేవుని దగ్గర మనం చేసేటివి. అయితే ఇక చివరిగా నాలుగోదిగా మరొక మాటను మనం ధ్యానించి ముగించుకుందాం. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలని మనం ధ్యానించినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలిత్తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్లుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం ధ్యానించినట్లయితే, దేవుని దగ్గర మనం దొంగిలిస్తున్నటువంటి నాలుగో విషయం, దేవుని ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవునికి చెందాల్సినటువంటి ప్రతిష్టార్పణములను 10వ భాగమును, దశంభాగాన్ని ఇవ్వకుండా దొంగతనం చేస్తూ ఉన్నారంట. అదేవిధంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 11 వచనాలని మనం ధ్యానించినట్లయితే, అక్కడ దేవునికి వాళ్ళు అనుకున్నారు, పొలాన్ని నమ్మి వచ్చిన డబ్బును మేము దేవుని సేవకునికి ఇస్తాం, లేదా దేవుని సేవ కోసం ఖర్చు చేస్తామని వాళ్ళు ఆలోచించుకున్నారు, అననీయ సప్పీరాలు. కానీ ఇచ్చిర్రా అంటే ఇవ్వలే, దేవుని ధనాన్ని దొంగిలించినారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇస్కరియోతు యూదా దేవుని కానుకల్ని దొంగిలిస్తూ ఉన్నాడు. చూడండి, కానుకల్ని దొంగిలించేవారు ఉన్నారు, మొక్కుబళ్ళను దొంగిలించేవారు ఉన్నారు, అదేవిధంగా దశంభాగాన్ని దొంగిలించేవారు కూడా ఉన్నారు. అంటే దేవునికి చెందాల్సినటువంటి ధనాన్ని
దేవుని మందిరానికి చెందాల్సినటువంటి ధనాన్ని ఈ రోజున చాలామంది దొంగిలిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తూ ఉన్నామా? మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాలను ఇస్తూ ఉన్నామా? మనం ఏ సమయంలోనైనా దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడులను చెల్లిస్తూ ఉన్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని దేవునికి ఇస్తూ ఉన్నామా, లేదంటే దొంగిలిస్తూ ఉన్నామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి, చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. తత్ఫలితంగా రకరకాల సమస్యలు, రకరకాల శోధనలలో పడిపోతూ ఉన్నారు. చూడండి, దేవునికి ఇచ్చి శోధించమంటూ ఉన్నాడు ప్రభు. నాకు ఇచ్చి మీరు నన్ను అడిగిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడినది. పట్టజాలనంతా దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉంటే మనం దేవునికి కొన్ని ఇవ్వడానికే సిద్ధంగా ఉండలేకపోతూ ఉన్నాం. అందుకే మనం దీవించబడలేకపోతూ ఉన్నాం. దేవునికి ఆశ ఉన్నది నిన్ను దీవించాలని చెప్పేసి, దేవునికి ఆశ ఉన్నది నిన్ను హెచ్చించాలి అని చెప్పేసి, దేవునికి ఆశ ఉన్నది ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలి అని చెప్పేసి, పట్టజాలనంతా అభివృద్ధిని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఈ రోజున దేవుడు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటిది అంటే మనం దేవునికి ఇవ్వకపోవడమే. కరీంనగర్లో మన చర్చ్లో ఒక బ్రదర్ ఉండే. ఆ బ్రదరు కువైట్కి వెళ్తూ ఉన్నాడు. కువైట్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎంత ట్రై చేసినా కానీ వీసా రాలేదు. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేయించుకున్నారు, రావాలా వీసా అని చెప్పేసి. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకటే ఆలోచన వచ్చిందంట. దేవుడు కనుక మాకు వీసా ఇప్పించి కువైట్ దేశానికి కనుక పనికి నడిపిస్తే ఫస్ట్ మంత్ వచ్చే శాలరీ మేము దేవునికి ఇచ్చేస్తాం అనుకున్నారంట. అనుకోని రీతిగా వారు ఆ యొక్క మాట అనుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అద్భుత రీతిగా సహాయం చేసినాడు. వీసా వచ్చింది. దేవునికి ఇస్తా అన్నందుకు రాలే, కానీ వీసా వచ్చింది. వీసా రాకముందే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఫస్ట్ మంత్ శాలరీ మేము దేవునికి ఇస్తామని చెప్పేసి. దేవుడు నీ డబ్బులకు పడిపోయేటోడు కాదు, నువ్వు డబ్బులు ఇస్తా అంటేనే సహాయం చేసేటోడు కాదు. కొంతమంది చెప్తున్నట్టుగా నేనైతే చెప్పాను, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిరు, దేవుడు కార్యం చేసిండంటే ఆ డబ్బులకు దేవుడేం ఆశపడట్లేడు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు కూడా దేవుడేం ఆశపడి అద్భుతం చేయలే. కానీ వారు అనుకున్న తర్వాత వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత ఆ కువైట్కి వెళ్ళిపోయినాడు. కువైట్కి వెళ్ళిపోయి ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అవుతూ ఉన్నది. 3.5 సంవత్సరాలైనా ఫస్ట్ మంత్ శాలరీ ఇప్పటి వరకు రాలేదు. చూడండి, దొంగతనం చేస్తూ ఉన్నారు. మళ్ళీ నాకు కూడా చెప్పినారు, వీసా వస్తే మేము ఇట్లా ఇద్దామనుకుంటున్నామని చెప్పేసి నాకు చెప్పినారు. కరీంనగర్ చర్చ్లో విశ్వాసులకు కూడా చెప్పేసినారు. చెప్పకపోయినా బాగుంటుండే. చూడండి, విశ్వాసులకు చెప్తే ఇప్పుడు విశ్వాసులు చాలా సందర్భాల్లో నాకు జ్ఞాపకం చేసినారు, ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా అని చెప్పేసి. చూడండి, విశ్వాసుల దృష్టిలోనే వాళ్ళు ఆ విధంగా ఉంటే ఇప్పుడు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటారు? దేవుడు ఏమైనా మొక్కుకోమన్నాడు ఆ విధంగా? దేవుడు ఏమైనా ప్రార్థన చేయమన్నాడు ఆ విధంగా? నేను ఇస్తా అని చెప్పమన్నాడా దేవుడు ఏమైనా? చాలామంది మొక్కుకుంటారు కానీ దేవునికి ఇవ్వలేకపోతూ ఉంటారు, కానుకలు ఇవ్వలేకపోతూ ఉంటారు. ఇవ్వాల్సిన దశంభాగాన్ని దేవునికి సక్రమంగా ఇవ్వలేకుండా అక్రమము చేసేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుని దగ్గరనే, దేవుని దగ్గర నుండి దొంగిలించేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకోసమే దేవుడు నిన్ను దీవించలేకపోతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు, హెచ్చించలేకపోతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజున దేవునికి ఆశ ఉన్నది మనలో ఉన్న ప్రతి ఒక్కరిని హెచ్చించాలి అని చెప్పేసి. మరి హెచ్చించలేకపోవడానికి కారణం ఏంటిది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ లోకంలో దొంగతనం చేస్తేనే, లోకంలో ఉన్న మనుషులు పట్టుకుంటేనే విడిచిపెట్టరు, చాలా దెబ్బలు కొడతారు. కొట్టిన తర్వాత కూడా వాళ్ళు విడిచిపెట్టరు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మనల్ని శిక్షించే విధంగా వాళ్ళు చేస్తారు. మనం కూడా చేసే పని అదే. దొంగతనం చేసే వారిని మనం విడిచిపెట్టాం మనకు దొరికితే. అదేవిధంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దొంగిలించకూడదు అని ఆజ్ఞ ఇచ్చినడు దేవుడే. ఆ దేవుని దగ్గరే నువ్వు దొంగతనం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నీకు సహాయము చేస్తాడా? దేవుడు నిన్ను హెచ్చిస్తాడా? దేవుడు నిన్ను పరలోకంలోనికి చేర్చుకుంటాడా? ఆలోచించండి. ఏ విషయంలో మేము దొంగతనం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతారు అని చెప్పేసి ప్రభు మాట్లాడినాడు.
ఈ రోజున మనం కూడా అడుగుతామని చెప్పేసి ప్రభు ముందుగానే వాక్యంలో రాయించి పెట్టినాడు. మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థించకుండా సోమరులాగా పడుకుంటూ ఉన్నామా? అన్నింటికీ సమయం ఉంటుందండి. మనకి పని చేసుకోవడానికి సమయం ఉంటుంది, పిల్లలైతే స్కూల్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, ఫంక్షన్స్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, ఇంట్లో పని చేసుకోవడానికి సమయం ఉంటుంది, ఆఫీస్లో పని చేసుకోవడానికి సమయం ఉంటుంది, కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, కాలక్షేపం చేయడానికి సమయం ఉంటుంది, రకరకాల వాటికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ప్రార్థించాలనే ఆశ ఉంది కానీ నేను బిజీగా ఉండడం ద్వారా ప్రార్థించలేకపోతున్నా అని చెబుతూ ఉంటారు. ఆశ ఉందంట కానీ ప్రార్థించట్లేరంట. నమ్మాలా? ఒప్పుకుంటాడా దేవుడు? నీకు ఆశ ఉంటే నీ ఉద్యోగం కోసం ఎలాగైతే సమయాన్ని కేటాయించుకున్నావో దేవుని కోసం కూడా సమయాన్ని కేటాయించుకుంటావు కదా. ప్రార్థన కోసం కేటాయించుకోవట్లేదంటే నీకు ఆశ లేదని అర్థం, నువ్వు దొంగవని అర్థం దేవుని దృష్టిలో. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? రెండోదిగా దేవునికి చెందాల్సినటువంటి ఘనతను, మహిమను, ప్రభావాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారంట. మరి రోజున మనం ఆ విధంగా దొంగిలించే వారంగా ఉన్నామా? లేదంటే మనమే దేవునికి చెందాల్సినటువంటి ఘనత, మహిమ, ప్రభావములను వేరే వాళ్ళకి ఇచ్చే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని జాగ్రత్త పడదాం. మూడోదిగా చాలామంది దేవుని బిడ్డలనే దొంగతనం చేస్తూ ఉన్నారంట. స్వార్థముతో, కుయుక్తితో, దుర్బుద్ధితో, సాతాను ఆలోచనలతో దేవుని ప్రజల్ని దొంగిలించేవారుగా ఉంటూ ఉన్నారు. ఆ విధంగా మనమేమైనా దొంగిలిస్తూ ఉన్నామా? లేదంటే ఆ విధంగా దొంగిలించబడిన వాళ్ళల్లో మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దొంగల దగ్గరికి వెళ్తూ ఉన్నామా అనే విషయాన్ని కూడా ఒకసారి పరీక్షించుకుందాం, జాగ్రత్త పడదాం. ఇక చివరిగా నాలుగోదిగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నారంట. అది కానుకలు కావచ్చు, మొక్కుబళ్ళు కావచ్చు, దశంభాగం కావచ్చు. దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే దొంగిలించే వారంగా ఉంటూ ఉన్నామా? ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణం నీలో ఉన్నా, నువ్వు ప్రజల మధ్యలో ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నా, ఇస్కరియోతు యూదా మంచి సాక్ష్యం, అపోస్తలుడు, దయ్యాల్ని వెళ్ళగొచ్చిన వాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ట్రెజరర్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కానీ దేవుని దృష్టిలోనికి వచ్చేసరికి వాడు దొంగ అనే సాక్ష్యం పొందుకున్నాడు. దొంగ. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు మన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా అని మాట్లాడతాడా? లేదా నమ్మకమైన మంచి దాసురాలా అని మాట్లాడతాడా? దొంగ అని మాట్లాడతాడా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుని దృష్టిలో దొంగలుగా జీవిస్తూ ఉన్నామా? లేదంటే మంచి సాక్ష్యం పొందుకొని జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ దొంగలుగా ఉన్నట్లయితే ఈరోజే మన బుద్ధిని మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన స్వభావాన్ని మార్చుకుందాం. ఈ రోజు నుండైనా దేవునికి చెందాల్సినటువంటి సమయాన్ని దేవునికే ఇచ్చేద్దాం, దేవునికి చెందాల్సినటువంటి ఘనతను దేవునికే ఇద్దాం, దేవునికి చెందాల్సినటువంటి ప్రజల్ని దేవుని వైపుకే త్రిప్పుదాం, దేవునికి చెందాల్సినటువంటి ధనాన్ని దేవునికే సమర్పిస్తాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.